మనం సింపుల్ పాస్ట్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ని సింపుల్గా అర్థం చేసుకుంటే ఏదన్నా యాక్షన్ ప్రెజెంట్ టైంలో కంప్లీట్ అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి, పాస్ట్ టైంలో కంప్లీట్ అయితే సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్కి టైం మెన్షన్ చేయం, సింపుల్ పాస్ట్కి టైం మెన్షన్ చేయాలి. ఇది మనం అర్థం చేసుకున్నాం. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా క్రిటికల్గా అర్థం చేసుకోవాలి. సింపుల్ పాస్ట్ని ఏ విషయాల్లో ఉపయోగించాలనేది మనం 3 పాయింట్స్ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు. ఫస్ట్ది ఏంటంటే టైం, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సెకండ్ది స్పెషల్ కేసెస్, వాంటెడ్, వండర్డ్, థాట్, హోప్డ్ ఇలాంటివి వాడుతున్నప్పుడు ప్రెజెంట్ టైంని ఇండికేట్ చేస్తుంది. అది సింపుల్ పాస్టే, సింపుల్ పాస్ట్ వర్డ్, కానీ ప్రెజెంట్ టైంని ఇండికేట్ చేస్తుందని మనం గుర్తు చేసుకోవాలి. థర్డ్ది అన్రియల్ పాస్ట్లు, ఇఫ్ క్లాజ్లో అన్రియల్ పాస్ట్లు. నెక్స్ట్ ఇట్స్ టైమ్, వుడ్ రాదర్, విష్ అనే టైంలోనే రిపోర్టెడ్ స్పీచ్లో కూడా మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి? టైం మెన్షన్ చేయకుండా ఏదైనా పని కంప్లీట్ అయిపోతే అప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి, నేర్చుకున్నాం. సెకండ్ రూల్, ఈవెంట్ ఈజ్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మెమరీ. ఆ విషయం మన జ్ఞాపకాల్లో ఇంకా ఫ్రెష్గా ఉన్నది అన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. థర్డ్ ఏంటంటే గతంలో స్టార్ట్ అయ్యి, అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు కొనసాగింది అన్నప్పుడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఫోర్త్ రూల్ ఏంటంటే పాస్ట్ ఈవెంట్కి ఎవిడెన్స్ మనం ఇప్పుడు చూపిస్తున్నాం అనుకోండి, అప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ మేక్ ద డిఫరెన్స్ క్లియర్. ఇప్పుడు 4 వాక్యాలు ఇచ్చాడు. ఆ వాక్యాలు చదివితే మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎందుకు యూజ్ చేశాడు, సింపుల్ పాస్ట్ ఎందుకు యూజ్ చేశాడో మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెంబర్ 1, ఐ సా ద ఫిల్మ్ గాంధీ లాస్ట్ మార్చ్. నేను గాంధీ సినిమా గత మార్చి నెలలో చూశాను. హియర్ ద స్పీకర్ ఈజ్ కాలింగ్ అటెన్షన్ టు ద యాక్షన్ ఆఫ్ సీయింగ్ అండ్ టు ద టైమ్ వెన్ ఇట్ హ్యాపెన్. ఇక్కడ స్పీకర్ టైంని మెన్షన్ చేశాడు, లాస్ట్ మార్చ్ అని. అండ్ ఆ యాక్షన్ కూడా యాక్షన్ ఆఫ్ సీయింగ్, నేను చూశాను అని దాన్ని కూడా స్ట్రెస్ చేశాడు. ఐ సా ద ఫిల్మ్ గాంధీ లాస్ట్ మార్చ్, టైం మెన్షన్ చేస్తే ఏమి చేయాలి, సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. నెంబర్ 2, ఐ హ్యావ్ సీన్ ద ఫిల్మ్ గాంధీ. ఇది కూడా సేమ్ అర్థం, నేను గాంధీ సినిమా చూశాను. హియర్ ద స్పీకర్ ఈజ్ నాట్ సేయింగ్ వెన్ హీ సా ద ఫిల్మ్. ఇక్కడ కాలం మెన్షన్ చేయలేదు, టైం మెన్షన్ చేయలేదు. టైం మెన్షన్ చేయకపోతే ఏమి యూజ్ చేయాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఈజ్ కాలింగ్ అటెన్షన్ టు ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ నౌ ఎ పర్సన్ విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ సమ్వన్ హూ కెన్ టెల్ అస్ అబౌట్ ఇట్. అతను తన జీవితంలో దాన్ని అనుభవిస్తున్నాడు. ఆ గాంధీ ఫిల్మ్ని నాకు చాలా రీసెంట్గా చూశాను, ఫ్రెష్ ఇన్ మై మెమరీ అనేటట్టు చెప్తున్నాడు. అందువలన ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేశాడు. ఐ హ్యావ్ సీన్ ద ఫిల్మ్ గాంధీ అంటే నేను రీసెంట్గా చూశాను, లేకపోతే నేను ఎప్పుడు చూశాను కానీ ఇంకా ఐఎమ్ స్టిల్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫిల్మ్ ఇన్ మై పర్సనల్ లైఫ్ అన్నట్టుగా చెప్తున్నాడు. ఏమైనా డౌట్లు ఉంటే మీరు నాతో క్లారిఫై చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పాడు. నెంబర్ 3, ఐ కట్ మై ఫింగర్ వెన్ ఐ వాజ్ షార్పనింగ్ ద పెన్సిల్. నేను పెన్సిల్ షార్పన్ చేస్తున్నప్పుడు నేను వేలు కట్ చేసుకున్నాను. షార్పనింగ్ చేస్తున్నప్పుడు వేలు కట్, అంటే పాస్ట్ యాక్షన్ గురించి, జరిగిపోయిన కాలం గురించి చెప్పాడు. ఫోర్త్ వన్, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. నేను వేలు కట్ చేసుకున్నాను. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. ఇక్కడ అండ్ ఇట్ ఈస్ బ్లీడింగ్ నౌ. చూడు, నా వేలు ఇంకా రక్తం కారుతుంది, ఎవిడెన్స్ చూపించాడు. అందువల్ల ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేశాడు. ద సింపుల్ పాస్ట్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ విత్ యాడ్వర్బ్స్ ఆఫ్ ది పాస్ట్ టైమ్. సింపుల్ పాస్ట్ ఈ యాడ్వర్బ్స్ యూజ్ చేస్తున్నప్పుడు సెంటెన్స్లో ఈ యాడ్వర్బ్స్ ఉంటే సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. మనం ఆల్రెడీ నేర్చుకున్న టైం మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి.
yesterday, 2 months ago, in June in 1965, during the war. ఆ వార్ సమయంలో, ఇది ఇంపార్టెంట్, డ్యూరింగ్ ద వార్. ఇలాంటి యాడ్వర్బ్స్ యూజ్ చేస్తున్నప్పుడు సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. సమ్ టైమ్స్ ఇట్ ఈజ్ ఆల్సో యూజ్ టు రిఫర్ టు ప్రెజెంట్ టైమ్ ఆర్ ఫ్యూచర్ టైమ్ యాక్షన్స్. కొన్ని సందర్భాల్లో ప్రెజెంట్ టైంని ఇండికేట్ చేస్తుంది, భవిష్యత్ కాలం ఫ్యూచర్ టైంని కూడా యాక్షన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఎలాగంటే ఎగ్జాంపుల్, సార్ మే ఐ కమ్ ఇన్, ఐ వాంటెడ్ టు టాక్ టు యూ. మనం ఆల్రెడీ మన స్పెషల్ కేసులోనే నేర్చుకున్నాం వాంటెడ్. సార్ మే ఐ కమ్ ఇన్, నేను లోనికి రావచ్చా, మీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నట్టుగా అర్థం వచ్చింది. ప్రజెంట్ టైంని ఇండికేట్ చేస్తుంది, కాకపోతే సింపుల్ పాస్టే యూజ్ చేసాం, స్పెషల్ కేస్. నెంబర్ 2, ఇఫ్ యూ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ టుమారో, వెన్ వుడ్ యూ రిటర్న్? ఒకవేళ నువ్వు ఢిల్లీకి వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తావు? ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ యూజ్ చేశాడు. అంటే ఇది ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది. ఇఫ్ యూ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ టుమారో, రేపు నువ్వు వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తావు? రేపు ఫ్యూచర్ టైంని అడుగుతున్నాడు, కానీ సింపుల్ పాస్ట్లో అడిగాడు. అంటే ఫ్యూచర్ టైం అయినా కూడా సింపుల్ పాస్ట్లో అడగొచ్చు. ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ నెవర్ యూజ్డ్ విత్ యాడ్వర్బ్స్ ఆఫ్ ది పాస్ట్ టైం. టైం మెన్షన్ చేస్తే, జరిగిపోయిన టైం మెన్షన్ చేస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయకూడదు. యూ షుడ్ నాట్ సే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ హ్యాస్ గాన్ టు ఢిల్లీ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది యాడ్వర్బ్ యూజ్ చేశాడు, యాడ్వర్బ్ ఆఫ్ టైం మెన్షన్ చేస్తే షీ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే అని యూజ్ చేయాలి. షీ లెఫ్ట్ ఫర్ హైదరాబాద్ ఎస్టర్డే. సే ఐదర్ షీ వెంట్ టు హైదరాబాద్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద యాక్షన్. ఒకవేళ పనిని గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే షీ వెంట్ టు హైదరాబాద్ అని చెప్పాలి. అండ్ ఇన్ ద టైమ్ వెన్ ఇట్ హ్యాపెండ్, or she has gone to Hyderabad. She has gone to Hyderabad if you wish to convey the idea that she is not in the town now. ఒకవేళ ఆమె ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇక్కడ లేదు, ఇప్పుడు అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. షీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్, ఆవిడ హైదరాబాద్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ లేదు అనే కాంటెక్స్ట్లో యూజ్ చేయాలి. The present perfect can be used with adverbs of present time. Present time ఇండికేట్ చేస్తున్నప్పుడు మనం present perfect యూజ్ చేయాలి. టుడే, దిస్ మార్నింగ్, దిస్ వీక్, దిస్ మంత్, రీసెంట్లీ అన్నప్పుడు present perfect యూజ్ చేయాలి. ఐ హ్యావ్ సీన్ రాజు దిస్ వీక్. ఈ వారం రాజుని నేను చూశాను. గత వారం అన్నప్పుడు ఐ సా రాజు లాస్ట్ వీక్. అదే ఈ వీక్ ఐ హ్యావ్ సీన్ రాజు దిస్ వీక్. ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ విత్ జస్ట్, రీసెంట్లీ, యట్, ఆల్రెడీ, నెవర్, ఎవర్, ఆఫెన్, సో, ఫార్, ఎక్సెట్రా. ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం యూజ్ చేస్తున్నప్పుడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. జస్ట్ అని యూజ్, జస్ట్, రీసెంట్లీ, యట్, ఆల్రెడీ, నెవర్, ఎవర్, ఆఫెన్, సో, సో ఫార్, ఎక్సెట్రా. ఇవి సో ఫార్ అన్న అలా ఇలాంటి యాడ్వర్బ్స్ వచ్చినప్పుడు కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. దే హ్యావ్ జస్ట్ గాన్, జస్ట్ అనే యాడ్వర్బ్ యూజ్ చేశాడు కదా, అందువల్ల ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేశాడు. హ్యాజంట్ అనిరుద్ లెఫ్ట్ ఎట్, హ్యాజంట్ అనిరుద్ లెఫ్ట్ ఎట్ అని యూజ్ చేశాడు కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేశాడు. Read the following sentences. Complete the conversations with the appropriate forms of the verbs. Then say why you choose simple past or present perfect forms.
ఇక్కడ ఇవ్వబడిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాన్వర్జేషన్స్ని కంప్లీట్ చేయమంటున్నాడు. సింపుల్ పాస్ట్తో కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్తో కానీ కంప్లీట్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఇవి చేయడానికి మనం ఏం చేయాలంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు జరిగిందా, గత కాలంలో జరిగిందా? ఇప్పుడు జరిగితే ప్రెజెంట్ పర్ఫెక్ట్, గత కాలంలో జరిగితే పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. అందువల్ల ముందు కాంటెక్స్ట్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు జరిగిందా, గత కాలంలో జరిగిందా అర్థం చేసుకుందాం. ఈజ్ యువర్ బ్రదర్ ఇన్, మీ బ్రదర్ ఉన్నాడా? నో హీ ఈజంట్, లేడు. అంటే ప్రెజెంట్, ఈజ్ అని యూజ్ చేశాడు కదా, ప్రెజెంట్లో ఉంది కాంటెక్స్ట్. హీ డాష్ టు చెన్నై, ప్రెజెంట్లో కాంటెక్స్ట్ ఉంది, అతను చెన్నై వెళ్ళాడు. హీ వెంట్ టు చెన్నై అనాలా, హీ హ్యాస్ గాన్ టు చెన్నై, ప్రెజెంట్లో ఉంది కాంటెక్స్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. హీ హ్యాస్ గాన్ టు చెన్నై, ప్రెజెంట్లో ఉంది కాబట్టి. వెన్ డాష్ హీ డాష్ గో టు చెన్నై, ఎప్పుడు వెళ్ళాడు? ఆన్సర్ ఎస్టర్డే అన్నాడు, నిన్న వెళ్ళాడు. టైం మెన్షన్, అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్, ఎస్టర్డే, నిన్న వెళ్ళాడు. అంటే సింపుల్ పాస్ట్లో ఎప్పుడు వెళ్ళాడు? వెన్ డిడ్ హీ గో టు చెన్నై? ఎస్టర్డే. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఐ డాష్ మై పెన్సిల్ డాష్ యూ డాష్ ఇట్ ఎనీవేర్, నేను పెన్సిల్ పోగొట్టుకున్నాను, లూజ్ అని ఇచ్చాడు బ్రాకెట్లో. నేను పెన్సిల్ పోగొట్టుకున్నాను, ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలా, సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలా? డాష్ యూ డాష్ ఇట్ ఎనీవేర్, నువ్వు ఎక్కడైనా చూసావా? నేను పెన్సిల్ పోగొట్టుకున్నాను, ఎక్కడైనా చూసావా? ఆన్సర్ ఏమని? నో ఐ డాష్, నేను చూడలేదు. వెన్ డాష్ యూ లాస్ట్ డాష్ యూజ్ ద పెన్సిల్, ఎప్పుడు చివరగా యూజ్ చేసావు? ఐ డాష్ యూజ్ ఇట్ వెన్ ఐ వాజ్ ఇన్ ద క్లాస్, నేను క్లాస్లో ఉన్నప్పుడు యూజ్ చేశాను. పెర్హాప్స్ యూ డాష్ ఇట్ ఇన్ ద క్లాస్ లీవ్, ఒకవేళ నువ్వు క్లాస్లోనే మర్చిపోయి వదిలేసావేమో అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు సింపుల్ పాస్ట్ ఆర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేద్దాం. ఐ డాష్ మై పెన్సిల్, నేను పెన్సిల్ పోగొట్టుకున్నాను. ఎప్పుడు పోగొట్టుకున్నాను? ఇప్పుడే పోగొట్టుకుంటే ఐ హ్యావ్ లాస్ట్ మై పెన్సిల్ అనాలి. నువ్వు చూసావా? నేను పెన్సిల్ పోగొట్టుకున్నాను, నువ్వు చూసావా? పాస్ట్ టైంలో నేను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నువ్వు చూసావా అని ఇప్పుడు అడుగుతున్నాడు. నువ్వు చూసావా అని అడుగుతున్నాడు. ఐ లాస్ట్ మై పెన్సిల్, నేను పెన్సిల్ పోగొట్టుకున్నాను. హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్, నువ్వు ఎక్కడైనా చూసావా? ఇప్పుడు అడుగుతున్నాడు కాబట్టి ప్రెజెంట్ టైంలో అడుగుతున్నాడు, అందుగురించి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేశాడు. నేను పెన్సిల్ పోగొట్టుకున్నాను, నువ్వు చూసావా? నో, నేను చూడలేదు అన్నాడు. హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్ అని అడిగాడు, ప్రెజెంట్లో అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమైనా? నో ఐ హ్యావెంట్, నేను చూడలేదు అని ప్రెజెంట్లో చెప్పాడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాడు. ఎప్పుడు పోగొట్టుకున్నావు అని అడిగాడు. ఎప్పుడు చివరిగా యూజ్ చేసావు అన్నాడు. వెన్ డిడ్ యూ లాస్ట్ యూజ్ ద పెన్సిల్, డిడ్ అని వచ్చింది కాబట్టి V1 యూజ్ చేయాలా, అందుగురించి యూజ్ అనాలి. వెన్ డిడ్ యూ లాస్ట్ యూజ్ ద పెన్సిల్, ఎప్పుడు చివరిగా యూజ్ చేసావు? ఐ డాష్ ఇట్ వెన్ ఐ వాజ్ ఇన్ ద క్లాస్, నేను తరగతిలో ఉన్నప్పుడు. ఐ యూజ్డ్ ఇట్, క్వశ్చన్ సింపుల్ పాస్ట్లో అడిగాడు కాబట్టి ఆన్సర్ కూడా సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. ఐ యూజ్డ్ ఇట్ వెన్ ఐ వాజ్ ఇన్ ద క్లాస్. పెర్హాప్స్ డాష్ ఇట్ ఇన్ ద క్లాస్, ఒకవేళ నువ్వు వదిలేసామో తరగతిలోనే. పెర్హాప్స్ యూ లెఫ్ట్ ఇట్ ఇన్ ద క్లాస్. థర్డ్ వన్, AB కాన్వర్జేషన్ ఇచ్చాడు. డాష్ మధు డాష్ నాట్ అరైవ్ ఎట్, మధు ఇప్పటికీ ఎట్ అనే అడ్వర్బ్ ఆఫ్ టైం యూజ్ చేశాడు, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఆన్సర్ B ఏం చెప్పాడంటే నో హీ డాష్. ఆల్రెడీ మనకు క్లియర్గా ఉంది కాబట్టి మనం ఫిల్ చేసేవచ్చు. హ్యాజ్ మధు నాట్ అరైవ్డ్ ఎట్, నెగిటివ్ సెన్స్లో అడిగాడు అంతే. మధు ఇంకా రాలేదా? నో హీ హ్యాజెంట్, హీ అన్న సింగులర్, హీ షీ ఇట్కి హ్యాజ్ రావాలి కదా. నో హీ హ్యాజెంట్,
సి ఇంకొకడు కూడా ఉన్నాడు. బట్ హీ డాష్ ఆల్రెడీ అరైవ్. ఆల్రెడీ అన్నప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. బట్ హీ హ్యాజ్ ఆల్రెడీ అరైవ్డ్, కానీ అతను ఎప్పుడూ వచ్చేసాడు కదా అన్నాడు సి. బియోడు అడుగుతున్నాడు, డాష్ యూ డాష్ టాక్ టు హిమ్, నువ్వు మాట్లాడావా అంటే ప్రజెంట్ టైంలో అడుగుతున్నాడు. హ్యావ్ యూ టాక్ టు హిమ్, నువ్వు మాట్లాడావా? నో. హ్యావ్ అని అడిగాడు, ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్ అడిగాడు, ఆన్సర్ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. నో, ఐ హ్యావింట్. ఐ మీర్లీ డాష్ హిమ్, లేదు నేను చూశాను, పాస్ట్ టైంలో చూశానని చెప్తున్నాడు. ఐ మియర్లీ సా హిమ్, నేను చూశాను, పాస్ట్ టైంలో చూశాను. దట్ కెనాట్ బి మధు, హీ మే హ్యావ్ సీన్ సంబడి ఎల్స్, అతను మధు కాదు, నువ్వు ఎవరినో చూసి మధు అనుకున్నావు అని చెప్పాడు. ఫోర్త్ వన్, ఏ ఇలాగ అంటున్నాడు, డాష్ యూ డాష్ కాల్ మీ మదర్, అమ్మ నన్ను పిలిచావా అంటే ఇప్పుడు అడుగుతున్నాడు కదా ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ యూ కాల్డ్ మీ మదర్, ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే V3 యూజ్ చేయాలి. హ్యావ్ యూ కాల్డ్ మీ మదర్. బి అంటే మదర్, ఎస్. ఐ డాష్, ఎస్. ఐ హ్యావ్ కాల్డ్ అనాల్సిన అవసరం లేదు, ఎస్ ఐ హ్యావ్ అంటే ఐ హ్యావ్ కాల్డ్ అని అర్థం. ఎస్ ఐ హ్యావ్. డాష్ యూ డాష్ మై డైరీ టుడే, నువ్వు ఈరోజు నా డైరీ చూసావా? ఈరోజు అడ్వర్బ్ ఆఫ్ టైం ప్రెజెంట్ గురించి మాట్లాడే. హ్యావ్ యూ సీన్ మై డైరీ టుడే. ఐ డాష్ ఇట్ ఆన్ ద టేబుల్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అనే టైం ఇండికేట్ చేశాడు, సింపుల్ పాస్ట్. ఐ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ లాస్ట్ నైట్, గత రాత్రి టేబుల్ మీద పెట్టాను. ఐ డాష్ లుక్ ఆల్ ఓవర్ ది హౌస్ ఫర్ ఇట్, నేను ఇల్లంతా చూశానంటే ఎప్పుడు చూశాను? నిన్న పెట్టా అన్నాడు అంటే ఇప్పుడు ఎదుగుతున్నాడు. మొత్తం సెంటెన్స్ కంప్లీట్ చేసేద్దాం, ఆన్సర్ తర్వాత చేద్దాం. బట్ ఐ డాష్ నాట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్, నేను ఇల్లంతా చూశాను ఇంకా దొరకలేదు అంటే ప్రజెంట్లో ఎదుగుతున్నాడు, ఇంకా దొరకలేదు. ప్రజెంట్లో ఎదుగుతున్నాడు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ లుక్డ్ ఆల్ ఓవర్ ది హౌస్ ఫర్ ఇట్ బట్ ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఇట్ ఎనీవేర్. ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఇట్ ఎనీవేర్ ఎందుకంటే ఇప్పుడు ఎతికాడు దొరకలేదని ఇప్పుడు గురించి చెప్తున్నాడు, ప్రజెంట్ చెప్పాడు. ప్రజెంట్ విచ్ వాజ్ కంప్లీటెడ్, ప్రజెంట్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ అట్ ప్రజెంట్ అన్నమాట. ఏ అంటే కుమారుడు చెప్తున్నాడు, ఐ డాష్ ఇట్ ఆన్ ది టేబుల్ దిస్ మార్నింగ్. దిస్ మార్నింగ్ ఈరోజు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ సీన్ ఇట్ ఆన్ ది టేబుల్ దిస్ మార్నింగ్. ఇఫ్ ఐ రిమెంబర్ రైట్ మేబీ ఫాదర్ డాష్ టేక్ ఇట్ విత్ హిమ్ బై మిస్టేక్. ఒకవేళ నేను అనుకోవడం ఏంటంటే నాన్న తీసుకెళ్ళిపోయి ఉంటారు అంటే ఇప్పుడే బయటికి వెళ్ళారు కదా, తీసుకెళ్ళిపోయి ఉంటారు, ప్రజెంట్ పర్ఫెక్ట్. మేబీ ఫాదర్ హ్యాస్ టేకెన్ ఇట్ విత్ హిమ్ బై మిస్టేక్. ఒక ఫిఫ్త్ వన్, డూ యూ నో మిస్సెస్ గీత, నీకు మిస్సెస్ గీత తెలుసా? ఎస్ ఐ డూ, అవును నాకు తెలుసు. డూ యూ నో ప్రజెంట్లో అడిగాడు ఇక్కడ, ఆన్సర్ నాకు తెలుసు అని చెప్పాడు. ఐ డాష్ హర్ ఫర్ నియర్లీ 4 years, నాకు గత 4 సంవత్సరాలుగా తెలుసు. అంటే ఏదన్నా పాస్ట్లో టైంలో బిగిన్ అయింది, ప్రజెంట్ వరకు కొనసాగుతుంది అనే కాంటెక్స్ట్లో మనం యూజ్ చేయొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ నోన్ హెర్ ఫర్ నియర్లీ 4 years. ఐ హ్యావ్ నోన్ హెర్ ఫర్ నియర్లీ 4 years. ఈ డాష్ అట్ హై స్కూల్ దట్ ఐ ఫస్ట్ డాష్ హెర్ ఇన్ 2009. ఇక్కడ టైం మెన్షన్ చేశాడు 2009. టైం మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ఇట్ వాజ్ అట్ హై స్కూల్ దట్ ఐ ఫస్ట్ సా హెర్, నేను
హై స్కూల్ చదువుతున్నప్పుడు అతను మొదటగా చూశాను 2009లో. 2 పాస్ట్ ఈవెంట్లు యూజ్ చేస్తున్నప్పుడు ఒక పాస్ట్ పర్ఫెక్ట్ ఎర్లియర్ యాక్షన్ కంప్లీటెడ్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ సింపుల్ పాస్ట్కినా ప్రెజెంట్ పర్ఫెక్ట్కే ఫిల్ చేయమన్నాడు కాబట్టి మనం 2 సింపుల్ పాస్ట్లో చెప్పాము. బోత్ కేసెస్ ఆర్ రైట్. నెక్స్ట్, ఐ డాష్ వర్క్ విత్ హెర్ ఫర్ సెవరల్ ఇయర్స్. నేను ఆమెతో చాలా సంవత్సరాలు పనిచేశాను. ఐ హ్యావ్ వర్క్డ్ విత్ హెర్ ఫర్ సెవరల్ ఇయర్స్. రీసెంట్లీ అనే అడ్వర్బ్ ఆఫ్ టైమ్. రీసెంట్లీ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. రీసెంట్లీ వీ హ్యావ్ met at the wedding of a mutual friend of us. మాకిద్దరికి తెలిసిన ఒక స్నేహితుడే మ్యారేజ్లో కలిసాము. థ్యాంక్ యూ.